వాతావరణ శాఖ ఒకవేళ కనుక రాబోయే తుఫాను గురించి ముందే తెలిస్తే ఖచ్చితంగా మనందరికీ కూడా సమాచారం ఇవ్వడానికి పరిపరి విధాల ప్రయత్నించి రేడియో ద్వారా లేకపోతే టీవీ ద్వారా అన్ని రకాల మాధ్యమాల ద్వారా మనకి సమాచారం ఇస్తుంది. ఎందుకు? మనని జాగ్రత్త పడండి అని చెప్పడానికి వీలుగా. అలాగే ఈ రోజున రేపు అంటే శనివారం రోజున మా రెగ్యులర్ వీడియో వస్తున్నా కూడా ఈరోజు ప్రత్యేకంగా అంత అర్జెంటుగా నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా దృష్టిలోకి వచ్చినటువంటి చాలా బ్యాడ్ ప్రాక్టీసెస్ ఇన్ ద మార్కెట్. ఏం జరుగుతుందంటే చాలా సాధారణంగా ఉండే చిన్న చిన్న ఇన్వెస్టర్లు, మధ్యతరగతి ఇన్వెస్టర్లకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, బహుశా అసలు ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు చిన్న అమౌంట్ కాబట్టి దాన్ని కాజేయాలనో మిస్యూజ్ చేయాలనో లేదా దాని ద్వారా లాభపడాలని ఎక్కువ మంది ప్రయత్నించరు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే మన దేశంలో ఉన్న హెచ్ఎన్ఐస్ అంటే అధిక ఆదాయ వర్గాలు వారి యొక్క డబ్బుని బ్యాంకుల్లో సేఫ్టీగా ఇన్వెస్ట్ చేసుకోవడం, వారికి అవసరమైనప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడే ప్రమాదం పొంచి ఉంది. అంటే ఇవాళ నేను చేస్తున్న హెచ్చరిక మధ్యతరగతి ప్రజానీకానికి కాదు, ఉన్నత వర్గాలకి. ఎవరైతే రిచ్ పీపుల్గా ఉంటారో, ఎవరైతే వారి ఇంటికి వచ్చి సర్వీస్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారో అటువంటి వారిని బుట్టలో వేసుకోవటానికి, అటువంటి వారి యొక్క డబ్బుతో తెలియకుండా ఎన్నో ప్రయోజనాలు పొందటానికి దురదృష్టవశాత్తు ప్రైవేటు బ్యాంకులు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, బ్యాంకులు నేను దూషించడం లేదు. బ్యాంకుల్లో ఉన్నటువంటి ప్రైవేటు బ్యాంకులు, ఆ ప్రైవేటు బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి షార్ట్ సైటెడ్ ఉన్న ఎంప్లాయీస్ చేస్తున్న పని ఏంటంటే ఆ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళిపోయి మీ యొక్క అకౌంట్లో బోలెడంత డిపాజిట్లు ఊరికే పడి ఉన్నాయి, 6% 7% కన్నా మీకు వడ్డీ రాదు, దానిపైన మీరు 30% ట్యాక్స్ పే చేయాలి, కాబట్టి దాని బదులు మీరు కనుక అంగీకరిస్తే, అది కూడా పూర్తిగా చెప్పరు, వేరొక మార్గం ద్వారా మీకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని చెప్తారు. జనరల్గా మనందరం ఏంటంటే బ్యాంకర్ని అంటే మన ఇంట్లో వాళ్ళకన్నా కూడా ఎక్కువ నమ్ముతాం. మన బ్యాంకర్ మన ఇంటికి వస్తే, పైగా మన ఇంటికి వచ్చి మన మంచి కోసం చెప్తున్నాను అంటే యూజువల్గా కొద్ది గొప్ప సాఫ్ట్ కార్నర్ వస్తుంది. అలా చేయటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రైవేట్ బ్యాంకులో ఉండే ఎంప్లాయీస్ అందరికీ టార్గెట్లు ఇవ్వబడుతున్నాయి. ఏమని? మీ దగ్గర ఉన్న ఇన్వెస్టర్ల చేత లేదా సేవర్స్ దగ్గర డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయించండి అంటారు. అక్కడితో ఆగదు. అలా చేయటం వల్ల ఇదే బ్యాంకుకి బ్రోకింగ్ ఆర్మ్ కూడా ఉంటుంది, బ్రోకింగ్ సంస్థ కూడా ఉంటుంది. ఆ బ్రోకింగ్ చేయటం మూలంగా విపరీతమైన ఇన్కమ్ బ్రోకింగ్ కంపెనీకి వస్తుంది. దానిలో వచ్చేటువంటి లాభం వల్ల వీళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్న హెచ్ఎన్ఐస్లో ఎక్కువ మంది ఈ లాస్ట్ 1 year 2 yearలో మార్కెట్ విపరీతంగా పరుగులు పెట్టింది కాబట్టి లాభాలు రావడంతో బ్యాంకర్లు మాకు మంచి చేస్తున్నారు కదా అనుకుంటున్నారు. ఒకవేళ కాదు, ఖచ్చితంగా జరగబోయేది ఇవాళ కాకపోతే రేపైనా మార్కెట్ కొద్దిగా తిరోగమనంలో ఉన్నప్పుడు గ్యారంటీగా లాస్లు వస్తాయి. అప్పుడు ఈ హెచ్ఎన్ఐస్ అందరికీ బ్యాంకులోనే ఉంచుకుంటే కనీసం వడ్డీ అన్నా వచ్చేది, ఆ వడ్డీ రాకపోగా అప్పు తీసుకొచ్చారని తెలుస్తుంది. ఇదంతా ఎందుకు సమాచారం చెప్తున్నాను అంటే మీ అందరి ఎదురుగా మీకు తెలియకుండా జరుగుతున్నది కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే జూలై 31 నాటికి రిటర్న్స్ ఫైల్ చేయవలసిన అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఇస్తున్నటువంటి ఏఐఎస్ ఫామ్ చూస్తే అందులో మీ తరఫున మీకు తెలియకుండానో తెలుసో ఎంత లావాదేవీలు స్టాక్ మార్కెట్లు జరిగాయో కూడా చెప్పబడుతుంది. అది కనుక మీరు ఒక్కసారి చూస్తే మీ హార్ట్ ఒక క్షణం ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలవుతుంది. అంటే అంత పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతానికి లాంగ్ రన్లో ఈ 1 year 2 yearsలో చూస్తే ట్రెండ్ బాగుంది కాబట్టి మీకు లాభాలు వచ్చి ఉండొచ్చు. ఆ లాభాలు వస్తాయి అనుకుని కనుక వాళ్ళ మీద కంప్లైంట్ చేయకుండా ఆపినా లేదా వాళ్ళనే ఇంకా కంటిన్యూ చేయమని చెప్పినా కూడా మీకు రాబోయే రోజుల్లో నష్టాలు తప్పదు. ఎందుకు అంటే ఇటువంటి లాభాలు అటువంటి వ్యక్తులు సంపాదించటం మార్కెట్ అనుకూలిస్తే సాధ్యం కానీ లేకపోతే సాధ్యం కాదు. అందువల్ల ఖచ్చితంగా నష్టాలు రాక తప్పదు. అప్పుడు మీరు అడుగుదాం అనుకుంటే మీ చేత సంతకాలు పెట్టించి, మీ చేత అకౌంట్లు ఓపెన్ చేయించి, టర్నోవర్లు చేయించి, దాని ద్వారా ఇన్సెంటివ్ పొందిన బ్యాంక్ ఎంప్లాయీ ఆల్రెడీ ఆ బ్యాంక్ బ్రాంచ్లోంచో బ్యాంకుల నుంచో మారిపోయి వేరే చోటకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే చెప్పుకోవటానికి దిక్కుండదు, మీకు తీర్చడానికి కూడా ఎవరూ ముందుకు రారు. బ్యాంకుల్లో పనిచేసే అనేక వేల మంది ఎంప్లాయీస్ మాకు క్లయింట్లు అయి ఉండొచ్చు, మా స్నేహితులు అయి ఉండొచ్చు, శ్రేయోభిలాషులు అయి ఉండొచ్చు. ఇవేమీ కాకపోయినా వారు మంచి వ్యక్తులు కూడా అయి ఉండొచ్చు. నేను చెప్పిన జాగ్రత్త అందరికీ వర్తిస్తుందని నేను చెప్పడం లేదు, కానీ వర్తించే వాళ్ళు కొంతమంది ఉన్నా వారి ద్వారా డ్యామేజ్ జరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకు వచ్చే డ్యామేజ్ కూడా చాలా పెద్దది. అందువల్ల కేవలం ఇన్వెస్టర్ల సేఫ్టీ మనసులో పెట్టుకుని వారి యొక్క డబ్బులు ప్రొటెక్ట్ చేయాలి అంటే వారు చేయవలసిన చిన్న పని ఆ ఏఎస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీ ఆడిటర్ అడిగితే చెప్తారు ఏమేమి ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ చేయబడినాయో మీ అకౌంట్లో.
వాటికి సంబంధించి మీ అథారిటీ లేకుండా ఉంటే మాత్రమే జాగ్రత్త పడాలి. ప్లీజ్ స్టే అవే. వెంటనే ఆ బ్యాంకుకి కంప్లైంట్ చేయండి. ఎవరైతే మీ చేత సంతకాలు పెట్టుకుని అనాథరైజ్డ్ ట్రేడింగ్ మీ అకౌంట్లో చేస్తుంటే, ఒకవేళ చేయకపోతే బాధ లేదు. ఒకవేళ గనక ట్రేడింగ్ చేస్తూ ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియకపోతే నిరభ్యంతరంగా మమ్మల్ని సంప్రదించండి. మాకున్నటువంటి పరిధిలో మీకు వీలైనంత సమాచారాన్ని ఇచ్చి మీ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం.